హీరోయిన్ సమంత అక్కినేని నాగ చైతన్యను పెళ్లి చేసుకొని విడిపోయిన విషయం తెలిసిందే. డివోర్స్ తర్వాత శామ్ మానసికంగా చాలా కుంగిపోయింది. అంతేకాకుండా మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. కొన్ని రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన హెల్త్ పై ఆమె ఫోకస్ చేసింది. మానసిక ప్రశాంతత కోసం వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూ ధ్యానం చేస్తూ వచ్చింది. అయితే స్టార్ బ్యూటీ సమంత తన జీవితం కూడా మరో సావిత్రిలా అయ్యేదని, కానీ త్రుటిలో తప్పించుకున్నాను అంటూ ఓ సందర్భంలో చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. సావిత్రి జెమినీ గణేష్ను వివాహం చేసుకొని ఆయన వేరే అమ్మాయిలతో ఎఫైర్ పెట్టుకోవడంతో అది భరించలేక ఆమె వ్యసనాలకు బానిసై ఆస్తిని పోగొట్టుకొని కోమాలోకి వెళ్లి జీవోత్సవంలా మారి డిసెంబర్ 26న కన్నుమూశారు. దీంతో ఓ అద్భుతమైన నటిని తెలుగు చిత్ర పరిశ్రమ కోల్పోయింది. తెలుగు సినీ చరిత్రలోనే ఓ శకం ముగిసినట్లు అయింది. అయితే టాలీవుడ్ హీరోయిన్ సమంత తన లైఫ్ కూడా మరో సావిత్రిలా అయ్యేదని తెలిపింది. ఆమె మాట్లాడుతూ తన సావిత్రి గురించి అంతగా తెలియదని, కానీ మహానటి సినిమా ఆమె సినిమాలు చూశాక తన గురించి తెలుసుకున్నాను అని చెప్పుకొచ్చింది. అప్పుడు నాకు అనిపించింది నా జీవితం కూడా అలాగే అయ్యేదని. సావిత్రి గారిలానే నేను కూడా ప్రేమ విషయంలో ఒకసారి మోసపోయాను. కానీ అదృష్టం కొద్దీ అందులో నుంచి బయటపడగలిగాను. లేకపోతే నా లైఫ్ కూడా అలానే అయ్యేదంటూ సమంత చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే దీంతో ఈ కామెంట్స్ విన్న కొందరు శామ్ సిద్ధార్థను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసిందంటే చైతూను ఉద్దేశించి కావచ్చు. ప్రేమించి పెళ్లి చేసుకొని విడాకులు తీసుకుంది కదా, అందుకే ఈ కామెంట్స్ చేసిందని మరికొందరు అంటున్నారు.